అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అడగడము అడుక్కోవడము తల వంచడము చేయడం, ఎన్ని కష్టాలున్నా ఎన్ని కప్పులున్నా కూడా తీరు నమ్మినా నమ్మకున్నా హీఈస్ ద మోస్ట్ టాలెస్ట్ లీడర్. ఎంత కష్టమైనా ఎంత మగవనైనా కూడా ఛాలెంజ్ చేసి ఇట్లా చిటికేసి నిన్ను నేను వ్యతిరేకిస్తానని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం చేసి ఎవరినైనా కూడా ఎంత వాడినైనా ఇబ్బంది పెడతానంటే నీ ఇబ్బందులు నేను లెక్క చేయను, ఒక వెంటుతో సమానం అని చెప్పి ఆయనను ఛాలెంజ్ చేసి బయటకు వచ్చి మళ్ళా 5 లక్షల మేరకు గెలిచినటువంటి వ్యక్తి ఆయన. ఆయన గురించి మీరు ఇంత చీప్ గా ఈ రోజు ఓడిపోయినా మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ టైగర్. యూ సర్చ్ ఫర్ ఎనీ లీడర్ అంతకంటే ఖర్చు ఉండేవాడు. ఏ లీడర్ పేరు చెప్తే ఏ పేరు చెప్తే వ్యతిరేక వర్గాలంతా ఉచ్చబోసుకుంటారో ఆ లీడరే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పండి ధైర్యం లేదు. నిమిషము ఆయన క్యారెక్టర్ అసోసినేషన్. ఆయన పేరు చెప్పండి మీకు నిద్ర రాదయా కళలో కూడా. అండి ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నేను ఇవాళ ఒక వీడియో చూశాను, ఒక షార్ట్ వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే అవతల ప్రత్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి ఉచ్చంట అసలు మామూలుగా. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బయటికి చెల్లి వెళ్ళిపోయింది, తల్లి వెళ్ళిపోయింది. ఇవాళ చెల్లి ఏ రకంగా మీడియాలో తన గురించి మాట్లాడుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ఈ పులి గురించి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సింహం, ఒక పులి అంట. అందుకే ఆ జంతువులు అవసరం లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనుషుల్ని ఎన్నుకున్నారు. అది వాస్తవం. వాళ్ళ చెల్లెలు ఏ రకంగా మాట్లాడుతుందో చూడండి. మరి ఆమె ప్రత్యర్థి కాదుగా, నీ ఇంట్లో మనిషేగా, మరి నీ గురించి ఏంది అట్లా మాట్లాడుతుంది అంటే ఆ సింహం గురించి ఆమె తెలీదా? తర్వాత అసలు ముక్కుసూటిగా ఇట్లా చిటికేసి మొహం మీద చెప్పి వెళ్ళిపోతాడంట. తనకి నచ్చకపోతే ఏదైనా కూడా తను మామూలు మనిషి కాదంట. ఏమయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎవరు అసలు చెప్పు, నాకు ఒకటి చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసేసి పక్కన పెట్టు. జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమన్నా తెలుసా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమన్నా చేశాడా గతంలో? ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక ఆయన పేరు పెట్టుకొని బయటకు వచ్చిన మనిషి. వాళ్ళ నాన్న టైంలో 2 సార్లు ఎంపీగా గెలిచాడు. ఆ పులివెందులకి ఏమైనా పొడిచాడయ్యా? సిగ్గుండాలి మాట్లాడటానికి. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పేరు అడ్డం పెట్టుకొని అయ్యో మా నాన్న కోసం ఇంతమంది చనిపోయారని చెప్పి ఇంటింటా తిరిగి ఊరూరా తిరిగి అయినా ఓడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వేరే విధంగా స్టార్ట్ చేశాడు. అమ్మా బాబు మీ కాళ్ళు పట్టుకుంటా, మీ చేతులు పట్టుకుంటా, ఒక్కసారి గెలిపించండి, ఒక్కసారి నన్ను చూడండి, నేను మీ రాజశేఖర రెడ్డి బిడ్డను అని చెప్పేసి పాపం తల్లి చెల్లి అందరూ వచ్చి తనకు సపోర్ట్ చేసి ఎట్లాగైనా ఎట్టకేలకు గెలిచాడు. ఏమన్నా చేశాడా ప్రజలకి? అడుక్కోవటం అంటే ఏందో తెలియదు, అర్థించటం, ఒకళ్ళని అడగటం అంటే ఏందో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి పులి బిడ్డ అంటున్నావు. మరి జనాల దగ్గర తిరిగి ఒక్కసారి అని అడుక్కున్నది అదే. ఇప్పుడు కూడా నాకు ప్రతిపక్షం ఇవ్వండి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇంకా మీకు వేరే నాయకుడు ఎవడు లేడు కదా, నేను ఒక్కనే కదా, నన్ను చూడండి, నా మొహం చూడండి అని అడుక్కుంటున్నాడయ్యా బాబు. నువ్వేందో చిటికేసి చెప్తానని చెప్తున్నావు. అడుక్కోవటంలో స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి. తల్లికి చెల్లికి న్యాయం చేయని దాంట్లో స్పెషలిస్ట్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థులు వణుకుతారంటున్నావు కదా, వణకటం బెనకటం ఏమీ లేదు. ఆ రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి అందరూ తను ఎన్ని చేసినా కూడా ఏమి మాట్లాడలేక ఊరుకున్నారు. అంతే తప్ప ఈ చిటికీలకి భయపడి కాదు. బాబాయిని ప్రత్యర్థులు చంపారంటున్నారు, జగన్మోహన్ రెడ్డి కాదంటున్నారు. మరి ఎవరు వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేలేదే? మరి అంత పెద్ద మొగోడు మరి తీసుకొచ్చి నడి రోడ్ల నుంచి నరకలేదే? నువ్వు చెప్పిన మాటల్లో, నీ మాటల్లో సినిమా డైలాగులు ఉన్నాయి తప్ప మనవాడి దగ్గర అంత సినిమా లేదు. ఇవన్నీ బిల్డప్లు ఆపేసి పనులు చూసుకోండి. ఏం చేయాలి ఏందనేది ఆ పనులు చూసుకోండి. రేపు ఎలక్షన్లకి ప్రయత్నాలు చేసుకోండి. అంతే తప్ప ఇవన్నీ పులి మేక ఆటలు కథలు ఇవన్నీ చెప్పండి. ఇట్లాంటి నాయకుల్ని, ఇట్లాంటి నీలాంటి పిల్లబిత్రిగాళ్ళని ఎంతో మందిని ప్రజలు చూస్తున్నారు. ప్రజలకి నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
వీళ్ళందరి గురించి ప్రజలకు తెలుసు. అందుకనే నువ్వు చెప్తున్నావు చూసావా, పులి, సింహం ఇవన్నీ. అందుకని జంతువులను వద్దనుకొని మనుషుల్ని ఎన్నుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. దాన్ని బట్టి మళ్ళీ నీకు నోరెట్లా వస్తుంది మాట్లాడటానికి? ఇంట్లో వాళ్ళకి చేయలేనోడు ప్రజలకి ఏం చేస్తాడు? ఇంట్లో వాళ్ళే కోట్లకి ఎక్కారు, ఇంట్లో వాళ్ళే రోడ్లకి ఎక్కారు. ఇంకేంది నువ్వు పులి, సింహం అంటున్నావు? ఇంకా సిగ్గుండాలా మాట్లాడటానికి? ఓడిపోతే ఏమైంది, గెలిస్తే ఏమైంది? ఓడిపోయినా గెలిచినా సింహం సింహమే. మరి 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు పాలనలో ఉన్నవాడి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు పాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు, అధినాయకుడు దాకా పోరాడారు, ఎదురు తిరిగి మాట్లాడారు, తను చేసే తప్పుడు పనులను నిలదీశారు. మరి వాళ్ళు పుల్లు సింహాల 11 సీట్లకు పరిమితం అయినోడు పులి సింహ? ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మాలాంటి వాళ్ళ చేత ఉన్న నిజాలని బయట పెట్టించుకోబాకండి. సైలెంట్గా ఉంటే మంచిది. లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడతామంటే మీ ఇష్టం. దానికి మా దగ్గర ఏం చెప్పాలో ఏంటో అన్నీ ఉన్నాయి.